ఇది మనది ప్రజాస్వామ్య దేశం అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి వీల్లేదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తే గనక అసలు ఈ సమస్యలే ఉత్పన్నం కావు కదా. అందుకని ఇంతకుముందు హరగోపాల్ సార్ కానీ చంద్రకుమార్ సార్ గారు మాట్లాడినప్పుడు మానవీయమైనటువంటి సమాజం కోసం, మానవీయ విలువలతో కూడినటువంటి సమాజం కావాలి. కాబట్టి ఆ రకమైనటువంటి సమాజం ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మీరు అమానవీయంగా ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేటువంటిది ఉంటుంది. అసలు ప్రశ్నే ఉండకూడదు అని అనుకుంటే సమస్య ఉండకూడదు కదా. అందుకని సమస్యలుగానే ఉండి ప్రశ్నించకూడదు అనేటువంటిది మాత్రం సరైనది కాదు. అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి మీరు అసలు దేశాన్ని పరిపాలించేటువంటి ప్రభుత్వాలే, పాలకులే తప్పు చేస్తే మీరే తప్పు చేస్తూ యువతల వాళ్ళు తప్పు చేస్తున్నారు అని అంటే ఎట్లా? అసలు చంపుతామనేటువంటిది అసలు ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు మీరు దేశానికి, సమాజానికి? బయట ఎవరైనా ఈ రకమైనటువంటి చర్యలు చేసేది తప్పు అని చెప్పాల్సినటువంటి మీరు ఇవాళ మీరే ఒక డెడ్ లైన్ పెట్టి వచ్చే సంవత్సరం అంటే 2026 మార్చి కల్లా నిర్మూలిస్తాం అందరినీ అని అంటే ఇది ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నారు సమాజానికి మీరు? ఇది సరైనది కాదు అనేటువంటిది మేధావులు అంటున్నారు, ప్రజా సంఘాలు అంటున్నాయి, అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరం. ఇద్దర వందలాది మందిని పట్టణ పెట్టుకోవడం, ఆదివాసీల సంబంధించినటువంటి విషయంలో అసలు వాళ్ళను మనుషులుగానే గుర్తించాల్సినటువంటి అవసరం లేదనే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు అనేటువంటిది ఇవాళ మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం ఇక్కడ.